బంజారాకి చెందిన గొప్ప వారియర్, హిస్టారిక్ బంజారా కింగ్, ఏషియన్ ట్రేడర్ అండ్ ఏషియన్ సివిల్ కాంట్రాక్టర్ బై లక్కీ షా బంజారా. ఇతను ఢిల్లీకి దగ్గరలో ఉన్న తండాలో జన్మించాడు. అతను అప్పట్లోనే 4 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ అనేది ఇచ్చాడు. ఎంత గొప్ప విషయం అని. అతను యుద్ధంలోనే కాదు, బిజినెస్లో కూడా ఆరుదేరిపోయాడు అనమాట మొత్తం. అతను సివిల్ కాంట్రాక్టర్ కాబట్టి మన దేశంలో చాలా ప్లేసెస్కి అతను మెటీరియల్స్ అనేది సప్లై చేసేవారు. బట్టలు కూడా చాలానే ట్రాన్స్పోర్ట్ చేసేవారు అనమాట. మొఘల్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇతనే ట్రాన్స్పోర్ట్ అనేది చేసేవారు అనమాట. ఇతని తండాల్లో మినిమం టు మినిమం 3 లక్షల మంది ఉండేవారు అనమాట. ప్రతి ఫ్యామిలీకి 100 నుంచి 1000 దాకా ఆవులు, ఎద్దులు ఉండేవి. వాటితో ఇతను దేశం మొత్తం కావాల్సిన ట్రాన్స్పోర్ట్ అనేది చేసేవారు. వీరు అందరూ కలిసి ఒక ట్రిప్కి కొన్ని టన్స్ మెటీరియల్స్ ట్రాన్స్పోర్ట్ చేసేవారు. వారిలో మ్యాక్సిమం కాదు, అందరు కూడా బంజారా వాళ్ళే ఉండేవారు. వీరు అలా ప్రతిసారి ఒకే రూట్లో ట్రాన్స్పోర్ట్ చేసేవారు. అందుకు ప్రతి 10 కిలోమీటర్స్కి బావిని తవ్వేవారు. ఎందుకనంటే వాటర్ అనేది ఆ జర్నీలో వెళ్తున్నప్పుడు అవసరం అనేది ఉంటుంది కాబట్టి. ఇలా వీరు దేశంలో ఎన్నో బావిలను తవ్వారు. వీరు దేశం మొత్తం ట్రాన్స్పోర్ట్ చేసిన రూట్సే ఇప్పుడు నేషనల్ హైవేగా మనం యూజ్ చేస్తున్నాం. మన దేశంలో ఉన్న గొప్ప గొప్ప పురాతనమైన రెడ్ ఫోర్ట్, రాజస్థాన్లోని లోగాట్ ఫోర్ట్, ఇలా చాలా వాటిని కట్టించింది ఇతనే. ఇతని సిక్కులు చాలా గొప్పగా ఈయనని గౌరవిస్తారనమాట. ఎందుకు గౌరవిస్తారంటే సిక్కిజం ఫౌండర్ అయిన గురునానక్ గారు కూడా ఇతని మంచి ఫ్రెండ్ అనమాట. అంతటి గొప్ప చరిత్ర కలిగిన వీరులు మన బంజారాలో చాలా మంది ఉన్నారు. వీరికి అన్యాయం ఎప్పటి నుంచి మొదలైందో తెలుసా? అప్పట్లో దేశంలోకి మన బ్రిటిషర్స్ ఎంటర్ అయ్యి ఏం చేశారు? మెల్లమెల్లగా అందరినీ బానిసల్లాగా మార్చడం స్టార్ట్ చేశారనమాట. కానీ లొంగలే, మన బంజారా వాళ్ళు అస్సలు లొంగలే. ఎందుకనంటే మన దేశ పరువు కాపాడాలని చెప్పేసి. అందుకు ఏమైంది తెలుసా? వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు అనేది స్టార్ట్ అయినాయి. అడవిలో ఉంటూ చాలా మంది బ్రిటిషర్స్ అనేది చంపుకుంటూ వచ్చారు. అందుకు ఏమైంది? రిటర్న్గా 1871లో క్రిమినల్ ట్రాప్స్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసి వారిని దుండగులు అని అనేక పేర్లు పెట్టి డ్యామేజ్ చేసి బంజారా వాళ్ళది నేమ్ మొత్తం కూడా ప్రజల లోపల బ్యాడ్గా క్రియేట్ చేశారు బ్రిటిషర్స్. ఎస్, ఇంకా అంతేకాదు, ఇంకా వీళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ దారుణంగానే అక్కడనే ఆన్ ద స్పాట్ చంపేయాలని కూడా బ్రిటిషర్స్ డిక్లేర్ చేసి చంపారు కూడా. అలా మెల్లిమెల్లిగా ఎన్నో యుద్ధాల తర్వాత వారికి కోపం అనేది బ్రిటిషర్స్కి బంజారా వాళ్ళ పైన అప్పుడు తగ్గింది. వారు అడవినే నమ్ముకొని అడవిలో ప్రొడ్యూస్ అయ్యే వాటిపైనే ఆధారపడి ఆవులు పెంచుకుంటూ బ్రతికేవారు. వారు అనారోగ్యంతో బాధపడితే వారు నైటు వైద్యాన్ని నమ్మేవారు అనమాట. ఎందుకంటే వారికి ఏ చెట్టు ఏ రోగాన్ని నయం చేస్తుంది అనేది కూడా చాలా క్లియర్గా తెలుసు. అడవిలో సంచరిస్తూ అడవినే నమ్ముకుంటూ ఉన్నారు కాబట్టే వనచర అని వీళ్ళని పిలిచేవారు.